సరస్వతి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సరస్వతి. చిన్నగొట్టిగల్ మండలం చట్టేవారిపాలెం పంచాయతీ, మాది తిరుపతి డిస్టిక్. ఇక్కడ ముఖ్యంగా మనము వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం గురించి చాలాసార్లు ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాము. అన్ని చోట్ల కూడా అందరూ చూసింటారు. మన కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా దాని గురించి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనం ఏమి తింటా ఉన్నాము, మన ఆరోగ్యం ఏ విధంగా ఉంది, మనం ఎక్కడి నుండి పండిస్తున్నామా కొనకొసుకుంటున్నామా, అవి తినేదాని వల్ల మన ఆరోగ్యం ఏ స్థాయికి ఉంది, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసింటాము. ఇమ్యూనిటీ ఎక్కడి నుండి వస్తుంది అనేది కూడా మనకు తెలిసి కూడా చాలా పొరపాట్లు మనం చేస్తున్నాము. భూమిలో మనము విషరహితంగా రసాయనాలు వాడి భూమిని చాలా నిస్సారంగా తయారు చేస్తున్నాం. ఆ విధంగా అయిపోవడం వల్ల రాబోయే తరాలకు, వచ్చేటటువంటి జనరేషన్ కి వాళ్ళు ఏ విధంగా పంటలు పండుతాయి, ఆ పంటలో ఏ విధంగా మనం పండించుకోవాలా అన్న నాలెడ్జ్ ని కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. దీంట్లో ముఖ్యంగా మనము ఈ ప్రైమ్ 9 ఛానల్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం గురించి తెలియాలనే ఉద్దేశంతో మాకు వీళ్ళు అవార్డు ఇచ్చిన, ఈ అవార్డు వల్ల ఇంకా ఎక్కువ బాధ్యత పెరుగుతుంది. ఇందులో భాగంగా మనకు దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో చేయాల్సింది ముఖ్యంగా దేశీ ఆవు పాత్ర 99% ఉంది. దేశీ ఆవులు అనేది మనకు పూర్తిగా ఎక్కడ లేకుండా మనం చేసుకుంటున్నాం. ఇంతకు ముందు ప్రతి కుటుంబానికి కనీసం 4 ఆవులు, గొర్రెలు, మేకలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మనం టైల్స్ వేసేసుకొని ఎక్కడ కూడా మనకి మట్టి అనేది కనిపించదు, ఆవు అనేది ఉండదు. కానీ మనకు అందరికీ పాలు కావాలి, పెరుగు కావాలి, మజ్జిగ కావాలి, నెయ్యి కావాలి. ఇది ఎక్కడి నుండి మనకు వస్తుంది, న్యాచురల్ గా ఉందా, ఏ విధంగా తయారవుతుంది అనేది మనం ఎక్కువ శాతం ఆలోచించడం లేదు. దానికోసమే మనం తింటున్నాం, కానీ ఏం తింటున్నాం అనేది కూడా ఆలోచించట్లేదు. తర్వాత మనం ఎక్కువ మనకు అర్జెంట్ గా దొరికే వస్తువులు అంగల్లో ఏముంటే అవి కొనుక్కునేస్తున్నాం. దాదాపు ఇప్పుడు మనం వాడే ప్రతి ఒక్కటి కూడా కలుషితమే. పాల దగ్గర నుండి, ఆయిల్ దగ్గర నుండి, మనం పండించే కూరగాయల్లో కూడా ఎటువంటి విషయం ఉంది అనేది మనకు తెలుసు. కానీ మనము వ్యవసాయం వైపు చూపడం లేదు దారి. అందులో మన పిల్లలకు నేర్పించడం కూడా లేదు. పేరెంట్స్ కూడా వ్యవసాయం చేసే కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు తర్వాత బిడ్డకి వ్యవసాయం గురించి తెలియజేయడం లేదు. ఎందుకంటే వ్యవసాయం చేసే ఆయన కొడుకు వ్యవసాయంగా మారకూడదు, ఆయన ఏదో ఉద్యోగం చేసుకోవాలి, బయట వెళ్ళిపోవాలి. ఏ ఉద్యోగం రాకపోయినా కనీసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పోయి వాడు అక్కడ ఏమైనా చేయొచ్చు, కానీ ఇంటి దగ్గర మాత్రం ఉండకూడదు. ఇది పేరెంట్స్ యొక్క ఆలోచన. పేరెంట్స్ ఎంతసేపు మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, మా అబ్బాయి ఫారెన్ వెళ్ళాలి, మా అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళాలి, అక్కడ లక్షలు సంపాదించాలి అనే ఆలోచన తప్పక మన బిడ్డ అక్కడ సంతోషంగా ఉన్నాడు లేదా, వాడు ఎంత కష్టపడుతున్నాడు అనేది ఆలోచించట్లేదు. పక్కన మనము చదివిస్తున్నాము, వాడు లక్షలు చదివించాలి, సంపాదించాలి. నీకు ఇంజనీరింగ్ చేసి 10 లక్షలు పెట్టినాము, నువ్వు 10 లక్షల జాబ్ ఎక్కడైనా మీరు సంపాదించాలి అనే దీనిలో పిల్లల్ని మైండ్ సెట్ నాశనం చేస్తూ వాళ్ళని ఎక్కువ ప్రెజర్ కి లోన్ చేస్తూ ఉన్నాం. మనం చదువుకున్న వాళ్ళలో కూడా ఎక్కువ ఇది ఉంది. ఎంతసేపు వేరే అబ్బాయిల గురించి, వేరే వాళ్ళ గురించి, పక్కన వాళ్ళ గురించి చూస్తూ మనం ఏమి కోల్పోతున్నామో అది మనం గమనించుకోవట్లేదు. అందులో భాగంగానే మన ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్య విషయంలో మనం ముఖ్యంగా దేశీ ఆవులు, మన దేవస్థానం తరఫున మేము ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అందరికీ కూడా మన టీటీడీ వాళ్ళు మనకు ఫ్రీగా ఆవులను పంపిణీ చేస్తున్నారు. వీళ్ళకు మా ప్రకృతి వ్యవసాయం రైతు సాధికార సంస్థ తరఫున చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆవు యొక్క మూత్రము, ఆవు పేడతోనే మనం ఇది చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తున్నారు. ఇందులోనే మనకు ప్రకృతి వ్యవసాయానికి కావలసినటువంటి కషాయాలు కానీ, ఇన్పుట్స్ కానీ, అదే విధంగా ఎరువులు కానీ మనం తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మన రాష్ట్రంలో